అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నవ్వుతూ ఉంటుందండి. నిన్న బెంగళూరు నుంచి విజయవాడ వచ్చాడు. ఎందుకనుకుంటున్నారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, వాటిని ఉద్దేశించి ఈరోజు జగనన్న విజయవాడలో ప్రెస్ మీట్ పెడతాడు. అంత కష్టం ఎందుకండి మీకు? విజయవాడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? చక్కగా అక్కడే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఒక వీడియో ఒకటి రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన వీడియోని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా డిజిటల్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి పంపిస్తే సరిపోద్ది కదా. చక్కగా నా లూప్లో పెట్టేసి ఒక లైవ్ స్ట్రీమ్ లాగా చేసేస్తారు కదా. ఎందుకు ఖర్చు దండగ మనకి? అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళనప్పుడు ఈ ప్రెస్ మీట్లు మాత్రం ఎందుకండి? లేనిపోయిన ఆరోపణలు చేయడానిక? సిగ్గు అనిపించట్లేదు కాస్తైనా జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళండి, ఓపెన్గా పిలుస్తున్నారు. డిఎస్సి పైన చర్చకి రండి, అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పేసి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వెళ్ళండి. మనం ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఎగ్గొట్టేసి మళ్ళీ డిఎస్సిలో ఒకరు జరిగినాయి అంటే జనాలు నమ్మరండి, మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మీరు కేవలం డిఎస్సి అనే దాన్ని వీళ్ళు కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారా? ఏదో రకంగా బురద చల్లుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 1 సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాల. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఆ భర్తీ మనం చేయలేకపోయాం, వీళ్ళు చేశారు. నిరుద్యోగ యువతకి ఒక భరోసా కలిగిస్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని ఎట్టోగట్ట మనం చెడగొట్టేయాలి. చెడగొట్టాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి? దానిపైన మనం బురద చల్లాలి. ఇలాగే లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ఆధారాలు లేకుండా మేము బొద్దింకలు వెండి గిద్దింకలు వెండి అని చెప్పేసి అని అప్పుడప్పుడు వారానికోసారో 10 రోజులకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 ఆరోపణలు చేసేసి 4 పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇదే మనకు వచ్చిన రాజకీయం. ఎక్కడైనా సరే మీరు ఇలాంటి అప్పాబాయ రాజకీయాలు మానేసి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే జనాలు కూడా హర్షిస్తారండి. పోలేరా బాబు 11 వచ్చినా కానీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. లేదు నేను ఎలానో ఇలాగే ఎడుతాను అనుకుంటే అది మీ కర్మ. ఒక పక్క మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే మీ ముఖాన్ని తుప్పని చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఇందుకే అవకాశం ఉన్నప్పుడు డిఎస్సి పైన పోరాటం చేయడం మానేసి కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారని చెప్పేసి అని మీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. రెండోది, శాసన మండలిలో చర్చ పెట్టండి మేము సిద్ధం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ చేత సవాల్ విసిరించేస్తున్నారు. గతంలో అదే శాసన మండలిని ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలే. అసలు ఆ శాసన మండలికి చట్టబద్ధత లేదు, ప్రభుత్వానికి అదనపు ఖర్చు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా లేదు, కేవలం 2-3 రాష్ట్రాలకు మాత్రమే ఈ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఈ శాసన మండలి ఉంది, మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేదు, మనకు కూడా అవసరం లేదని చెప్పేసి అని అసెంబ్లీలో తీర్మానం చేసావు కదా. శాసన మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మీరు మళ్ళీ ఇదే రోజు శాసన మండలిలో చర్చ ఏంటండి? ఎక్కడైనా సరే మీరు మారాలండి.